సరేనా? జై బలిజా, జై బలిజా, జై బలిజా, జై కృష్ణదేవరాయ, జై కృష్ణదేవరాయ, జై ఆర్పిఎఫ్, బలిజల ఐక్యత, బలిజల ఐక్యత, బలిజల ఐక్యత. ఈరోజు ఎర్రవారిపాలెం మండలం చిట్టేచర్ల గ్రామం చిన్నగొటిగిల మండలం వచ్చేసి ఈ కుమ్మరపల్లె ఇక్కడ మన రాజమ్మ కైలార్ రాజమ్మ వాళ్ళ భూమిలో వచ్చేసి ఈ బలవంతంగా చూడండి, ఇది హైవే మాత్రం ఒక 40 అడుగుల రోడ్డు వేయడం జరిగింది. అంటే వీళ్ళు చేసేటువంటి దుర్మార్గాలు ఎట్లున్నాయంటే ఈడ ఈ యొక్క రోడ్డులో వచ్చేసి కొన్ని మామిడి చెట్లు ఉన్నాయి, ఒక దాదాపు ఒక 20-25 చెట్లు. అయితే ఒక 4 సంవత్సరాల వయసు కలిగినటువంటి చెట్లను ఆమె ఇంటి దగ్గర ఒక ఆమె ఉంటుందని చెప్పేసి ఆమె వెనకాల ఎవరు లేరు అని చెప్పేసి ఆ చెట్లను తొలగించి వాళ్ళ భూమిలోకి రోడ్డు కావాలని చెప్పేసి బలవంతంగా వీళ్ళ భూమిలో రోడ్డు వేసినారు వీళ్ళు. సో ఈ అన్యాయాన్ని ప్రశ్నించడానికి ఈరోజు బాగరపేట పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఆమె యొక్క భూమిలో మేముండాం, మీకేం ఇబ్బంది లేదు, బలిజలకు కాపులకు ఎక్కడైనా ఏ ఇబ్బంది అయినా జరిగినా కానీ తక్షణం స్పందించేదానికి ఒక వ్యవస్థ అనేది ఉండాలి. ఎటువంటి సమయంలో కూడా ఎవరికి అన్యాయం జరగనివ్వం. ఫస్ట్ మీకు ఏదైనా ఇబ్బంది జరగాలంటే ఫస్ట్ ఆర్పిఎఫ్ ను దాటుకొని వెళ్ళాలి అని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ, రాయల్ పీపుల్స్ ఫ్రంట్ యొక్క కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామ పంచాయతీల్లో ఉన్నాయి. ఇంకా యాక్టివ్ టీమ్ అన్నింటినీ రెడీ చేస్తున్నాము. ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది జరిగినా దయచేసి మీరు స్పందించండి. ఎందుకంటే మనం బాగుంటే ఈ సమాజం బాగుంటుంది, మనం ఆరోగ్యంగా ఉంటే ఈ సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. మిగిలినటువంటి వర్గాల గురించి నాకు తెలియదు. ఈడ ధర్మాన్ని రక్షించేది, సమాజంలో అన్ని వర్గాలను ప్రేమించేటువంటి వర్గము సామాజిక వర్గం మన బలిజకాపు సామాజిక వర్గం. కాబట్టి మనం పటిష్టంగా, భద్రంగా, దాని తర్వాత ఆరోగ్యంగా, ఐశ్వర్యవంతంగా ఉంటే ఈ సమాజం అంతా బాగుంటుందని చెప్పేసి ఫస్ట్ మనల్ని మనం కాపాడుకోవాలా, మన భూములను మన ఆస్తులను మనం కాపాడుకోవాలా. దానికోసం మీకు పోలీస్ ద్వారా కావచ్చు, చట్ట ప్రకారంగా కావచ్చు, రాజ్యాంగబద్ధంగా కావచ్చు, దాని తర్వాత ఆర్టీఐ కానీ, హ్యూమన్ రైట్స్ కానీ, ప్రతి ఒక్క విషయంలో న్యాయపరంగా ప్రతి ఒక్క పూర్తి సలహాలు, సూచనలు, న్యాయ సహాయము మేముండి దగ్గరుండి పోరాటం చేసి మీకు న్యాయం జరిగేలా మేము చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీకు అండగా మేముంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, జై బలిజా, జై బలిజా, జై కృష్ణదేవరాయ. ఇప్పుడు వాళ్ళని దీనిలో రానియకుండా ఇప్పుడు అడ్డుకట్ట వేయడం జరిగింది. దీన్ని ఈ రోజు నుంచి కూడా వాళ్ళ ఎవరిని కూడా దీంట్లో ప్రవేశం లేకుండా మేము దీన్ని అడ్డుకట్ట మా అనుమతి లేదే, వాళ్ళ అనుమతి లేదే ఇక్కడ రాకూడదు అనేసి దీనికి అడ్డుకట్ట కూడా వేయడం జరిగింది. వాళ్ళు వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే పరిస్థితి లేదు. వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకునే దానికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత కానీ ఏది లీగల్ గా ఏమున్నా కానీ మేము గట్టిగా ఉండి సపోర్ట్ చేసి దీంట్లో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో నడిచిపోయేదానికి కూడా దారి కూడా ఇచ్చే పరిస్థితి లేదని కూడా హెచ్చరిస్తున్నాం.